మచిలీపట్నం కొబ్బరి తోటలో కూల్చివేతల లొల్లి ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. 50 రోజుల క్రితం జరిగిన కూల్చివేతలపై మళ్లీ రచ్చ మొదలైంది. ఇళ్లు కూల్చే హక్కు మీకుందా? ఉంటే ఆ నిబంధనలు చూపించండి అంటూ అధికారులపై ఎంపీ బాలశౌరి ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన కార్యకర్త వెంకటాచలం ఇల్లు కూల్చివేత వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. ఏప్రిల్ 1వ తేదీన జరిగిన కూల్చివేతల అంశం ఇప్పుడు కృష్ణా జిల్లా దిశ సమావేశంలో చర్చకొచ్చింది. ఇల్లు కూల్చివేతపై మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తీరును తప్పుబడుతూ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కోర్టు ఆదేశాలతో ఇల్లు కూల్చారంటూ నిలదీయడంతో కమిషనర్ నీళ్లు నమిలారు. ఏ అధికారంతో మీరు ఆ ఇల్లు కూల్చారు? ఎవరు ఇచ్చారు మీకు అధికారం? రిటర్న్ గా ఇచ్చిందా? కోర్టు వారు ఏమైనా ఇచ్చారా? లేదా పైన మీకున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఇచ్చారా? లేడీస్ అందరిని కూడా నెట్టిపడేసి ఇల్లు కొట్టారు. యూ షుడ్ గివ్ ది ఆన్సర్ ప్రాపర్. ఒక పేదవాడి కార్యకర్త ఇల్లు కూల్చేటప్పుడు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవక్కర్లేదా? సమాధానం చెప్పకుండా ఎందుకు దాటవేస్తున్నారు అని మండిపడ్డారు ఎంపీ బాలశౌరి. మీరు సొసైటీకి మీరు ఆన్సర్ చెప్పాలి కమిషనర్ గారు. యూ కాంట్ హైడ్ ఇట్. ఏ బేసిస్ మీద మీరు పడగొట్టారు? అలా నిలబడితే కొంత ఆన్సర్ చెప్పాలి. ఇల్లు కూల్చేటువంటి ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. కొబ్బరి తోటలో ఇల్లు కూల్చివేతపై గతంలో వైసీపీ తీవ్రంగా స్పందించింది. మాజీ మంత్రి పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు పేర్ని కిట్టు బాధితుడికి మద్దతుగా మున్సిపల్ అధికారులను పోలీసులను నిలదీశారు. ఈ క్రమంలోనే పేర్ని నాని ఆయన అనుచరులపై కేసులు కూడా నమోదయ్యాయి. జనసేన కార్యకర్తది ఇల్లు కూల్చేస్తే దానికి సపోర్టుగా వైసీపీ నేతలు రంగంలోకి దిగడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. చాలా ఎక్కువ మీరు చేసే పనులకి మాకు అన్ని తెలుసులే గానీ ఇదే అంశంపై గతంలోనే స్పందించిన బాలశౌరి బాధితుని ఇంటికెళ్లి పరామర్శించారు. నష్టాన్ని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారులను అందరి ముందే కడిగి పారేశారు. గతంలో వైసీపీ నేతలు పేర్ని నాని పేర్ని కిట్టు కూడా ఇదే అంశంపై రచ్చ చేయగా ఇప్పుడు కూటమి ఎంపీ కూడా అదే లైన్ తీసుకోవడం, నిబంధనల ప్రకారం కాకుండా ఏకపక్షంగా ఎలా కూలుస్తారంటూ మున్సిపల్ కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేయడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.